యోబు భక్తుడు అన్నాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొను, ఆయన నామమునికి స్తుతి కలుగును గాక అన్నాడు. పొరపాటు చేయాల నోటి మాట వలన కూడా. ఇక నా బతుకైపోయింది, నా ఉద్యోగం విడిపోయింది, చావే శరణ్యం, నా ఇల్లు బాగుపడదు, ఆ రోగం వచ్చిందా, ఇక నేను చచ్చిపోతా, నేను బతకను. మాట్లాడకండి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. అవి మంచిది కాదు. మీ నోటి మాట వల్ల మీరు పట్టబడుతున్నారు చాలా విషయాల్లో. మంచి దినాలు చూడాలంటే చెడ్డ మాటలు అనకండి, పలక్కండి అని మర్చిపోతారు. ఎందుకంటే మాటే కదా. ఇతరులకు డబ్బు ఇస్తే గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మనం విలువైన డబ్బు మనం ఇచ్చాం, ₹1,00,000 ఇచ్చాం, మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వాలని గుర్తుపెట్టుకుంటాం. మాట లక్షల కన్నా విలువైనటువంటిది. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలో మనందరం దేవునికి డబ్బులు ఇస్తున్నామా, మాట్లాడుతున్నామండి? మాట్లాడుతున్నాం. నీ మాట వినే కదా నీ దేవుడు నీకు జవాబిస్తున్నాడు. ఆయన మాట వినే కదా ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు. అవునండి. దేవునికి నీకు మధ్యలో ఏమైనా వ్యాపార లావాదేవీలు నడిచాయా? అవి ఏమీ లేవు కదా. దేని మీద ఆధారపడి మనం ఆయన్ని ఆధారం చేసుకున్నాం? మాట, దేవుని వాక్కు. అలానే